ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుండి ఒక పార్టీకి కంప్లీట్గా కొమ్ము గాయడంలో ఎలక్షన్ కమిషన్ సీరియస్లీ రోజు రోజుకు ఒక్కో స్టెప్పు డౌన్ అవుతూ వస్తూ ఉన్నారు. మరి ఈ స్థాయిలో ఎందుకు దిగజారాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆశ్చర్యకరంగా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే రూల్ పాటించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఒక రూలు, మిగిలిన దేశానికంతా కూడా మరో రూలు అనే విధంగా కనుక వ్యవహార శైలి ఉంది. ఈవెన్ దీని మీద తాజాగా కూడా మాజీ మంత్రి పేర్ని నాని గారు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఫిర్యాదు చేసి ఏపీకి ఒక రూల్ ఏంటి, దేశానికి మరో రూల్ ఏంటి, సరే ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, కౌంటింగ్ కేంద్రాల దగ్గర మీరు తనువుజావండి, మీరు కొట్టుకోండి, అక్కడ పోలీసులు అధికారులు ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరికి కొమ్ము గాయాలి కంప్లీట్గా వాళ్ళ గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి తర్వాత జరిగేది ఏదో వ్యవహారాలు మేము చూసుకుంటాము అని చెప్పి అటువంటి ఆలోచనతో ఇటువంటి ఆర్డర్స్ ఇస్తున్నారా అని కూడా తాను మీడియా సమావేశంలోనే సీరియస్ కామెంట్సే చేశారు కూడా. మరి నిజమేగా, బేసిక్గా దేశమంతా ఎన్నికల కమిషన్కి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లు అయినప్పుడు దాని వెనకాల గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉండాలి, సంతకం పెట్టాలి, డేట్ వేయాలి, తర్వాత ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ రాయాలి, లేదా ఒక స్టాంప్ అన్న వేయాలి. ఈ నిబంధనలు ఉన్నాయి. చివరికి తెలుగుదేశం పార్టీ వెనకాల సంతకం లేకపోయినా కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు లెక్క పెట్టాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళ మీడియా డిమాండ్ చేసినప్పుడు అది ఎలా అవుతుందిరా బాబు అని చెప్పి మనలాంటి వాళ్ళని గొంతువించుకున్నప్పుడు వాళ్ళు మధ్య మార్గంగా అన్నట్టేమో ఎలక్షన్ కమిషన్ కొన్ని నిబంధనలు లాంటి విడుదల చేశారు. సిగ్నేచరు డేట్తో పాటు ఆయన ఎక్కడ పని చేస్తారనే వివరాలు కూడా రాసి ఉంటే ఆమోదించండి అని. తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ సరే సిగ్నేచర్ ఒకటే ఉన్నా కూడా అలో చేయండి, ఆ సిగ్నేచరు ఆ గెస్టెడ్ ఆఫీసర్ దాని లేదా అనేది అక్కడే ఉన్న వాళ్ళతో దాన్ని క్రాస్ చెక్ చేసుకోమనండి అనుమానం ఉంటే అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక అప్పీల్ చేస్తే ఎలక్షన్ కమిషన్ దానికి ఓకే అని చెప్పేసి ఒకవేళ సంతకం ఉంటే చాలు, ఒకవేళ ఆ సంతకం మీద మీకు అనుమానం ఉంది అంటే నెక్స్ట్ అక్కడే క్రాస్ చెక్ చేసుకోండి అంటే, ఇంకా రేపు ఈరోజు ఇంకొక ఆర్డర్స్ ఇవ్వండి, సంతకం లేకపోయినా పర్వాలేదు, ఏ గుర్తుకు వేసారు టిక్ మార్క్ ఉంటే చాలే అది ఒకటి అలో చేయండి అని చెప్పి కూడా నెక్స్ట్ ఆర్డర్స్ ఇచ్చేస్తారా? సంతకం వాళ్ళతో కాదు అని క్రాస్ చెక్ చేసుకుంటారా? అక్కడ అంత టైం ఉంటుందా? అక్కడ క్రాస్ చెక్ చేసుకుంటారా? అంటే అది అవునని కొందరు కాదని కొందరు అక్కడ కొట్టుకు చావాలా వాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చిన దగ్గర నుంచి పోలీసులు ఎవరికి బత్తాసు పలుకుతున్నారో కనిపిస్తుంది కదా. ఏంటి ఇదంతా? వైసీపీ కూడా నిన్న తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది సాయంత్రం రాత్రి నుండి. ఈ విధంగా మేము ఇంతకుముందు చాలా నష్టపోయామని చెప్పి అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అన్నారు నిన్ననే, మళ్ళీ పేర్ని నాని గారు మీడియా సమావేశం పెట్టడానికి ఏనా పెట్టి. సో మరి ఇంత పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం